మీరు ఎప్పుడైనా నిర్ణయం తీసుకుని తర్వాత దానిని పశ్చాత్తాపపడ్డారా? ఈరోజు ఇశ్రాయేలు చరిత్రలో ఒక కీలకమైన క్షణాన్ని చూద్దాం. ప్రజలు ఒక నిర్ణయం తీసుకుని వారి దేశాన్ని శాశ్వతంగా మార్చేసింది. మనం 1 సమూయేలు 10వ వచనం పరిశీలిస్తున్నాం. అక్కడ ప్రజలు రాజును కోరుతున్నారు మరియు దేవుడు వారి అభ్యర్థనకు ఎలా స్పందించాడో చూస్తాం. ఈ భాగంలోని ప్రధాన సందేశం ఇదే. దేవుడు మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇస్తాడు, కానీ మన నిర్ణయాల ఫలితాలను మనమే అనుభవించాలి. మన నిర్ణయాలు దేవుని ఉత్తమమైన యోచనలకు అనుగుణంగా లేకపోయినా ఆయన కృపచేత దేవుడు మనతో పాటు మన ద్వారా కూడా తన కార్యాన్ని కొనసాగిస్తాడు. మన కథ సమూయేలు అనే వృద్ధుడైన ప్రవక్తతో ప్రారంభమవుతుంది. అతను తన కుమారులను ఇశ్రాయేలు మీద నాయకులుగా నియమించాడు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. బైబిల్ చెబుతుంది అతని కుమారులు అతని మార్గాలను అనుసరించలేదు. వారు అన్యాయ లాభాల కోసం దారి తప్పి లంచాలు తీసుకుని న్యాయాన్ని వక్రీకరించారు. 1 సమూయేలు 8:3. ఈ నాయకత్వ వైఫల్యం ప్రజలకు మార్పు కోరుకునే అవకాశాన్ని కల్పించింది. ఇశ్రాయేలు పెద్దలు సమూయేలు వద్దకు ఒక అభ్యర్థనతో వచ్చారు. మీరు వృద్ధులైపోయారు, మీ కుమారులు మీ మార్గాలను అనుసరించడం లేదు. ఇప్పుడు మాకు ఒక రాజును నియమించండి, ఇతర జాతుల వారిలా మాకు నాయకత్వం వహించేందుకు. 1 సమూయేలు 8:5. ఈ అభ్యర్థన సమూయేలు మనసుకు నచ్చలేదు. అతడు ఈ విషయాన్ని ప్రార్థనలో ప్రభువునకు తీసుకెళ్లాడు. దేవుని ప్రతిస్పందన ఆశ్చర్యకరంగా మరియు లోతైనదిగా ఉంది. ఆయన సమూయేలుకు ఇలా చెప్పారు: ఆ ప్రజలు నీతో చెప్పిన ప్రతిదానిని విను. వారు నిన్ను తిరస్కరించలేదు, నన్నే వారి రాజుగా తిరస్కరించారు. 1 సమూయేలు 8:7. ఈ క్షణం మనుషుల స్వభావం మరియు దేవునితో మన సంబంధం గురించి ఒక కీలకమైన సత్యాన్ని వెల్లడిస్తుంది. ప్రారంభం నుండే దేవుడు మనకు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. ఆయన అసలు ఉద్దేశం ఏమిటంటే ఆయనను తెలుసుకునే, ప్రేమించే, ఆయనతో నడిచే ప్రజలు ఉండాలని. కానీ ఆయన తన సంకల్పాన్ని మన మీద బలవంతంగా మోపలేదు. దేవుడు సమూయేలుకు ప్రజలకు రాజు ఉండటం వల్ల వారికి ఏమి జరుగుతుందో హెచ్చరించమని ఆదేశిస్తాడు. సమూయేలు ఒక రాజు వారి కుమారులను తన సైన్యంలోకి తీసుకుంటాడని, వారి కుమార్తెలను తన సేవకు తీసుకుంటాడని, వారు కలిగిన దేనిలోనైనా 10వ వంతు తీసుకుంటాడని వివరించాడు. వారు ఎంచుకున్న రాజు వల్ల బాధపడుతూ వారు అరవుతారని, కానీ దేవుడు సమాధానం ఇవ్వడని ఆయన హెచ్చరిస్తాడు. ఈ హెచ్చరిక ఉన్నప్పటికీ ప్రజలు పట్టుదలగా, కాదు, మాకు రాజు కావాలి అని అంటారు. అప్పుడు మేము ఇతర జాతుల్లా ఉంటాము, మాకు నాయకత్వం వహించే, మా ముందు వెళ్లి మా యుద్ధాలు చేసే రాజు ఉంటాడు. 1 సమూయేలు 8:19 మరియు 20 వచనాలు. ఇతర జాతుల్లా ఉండాలన్న వారి కోరిక వారు ఎంత దూరంగా వెళ్లిపోయారో చూపిస్తుంది. వారు ప్రత్యేకమైన వారిగా పలవబడ్డారు, దేవునికి ప్రత్యేకంగా విడిపెట్టబడిన ప్రజలుగా ఉండటానికి. దేవుడు సమూయేలుకు ప్రజల మాట వినమని, వారికి ఒక రాజును ఇవ్వమని చెబుతాడు. ఇది మనకు ఒక గంభీరమైన గుర్తు. మనకు మంచిది కాకపోయినా మనం పట్టుదలగా కోరినప్పుడు దేవుడు మనకు అది అనుమతించవచ్చు. కానీ కథ అక్కడితో ముగియదు. ఈ తక్కువ స్థాయిలో ఉన్న పరిస్థితిలోనూ దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవుడు సమూయేలును బెన్యామీను గోత్రానికి చెందిన పొడవైన, అందమైన యువకుడైన సౌలును కలవమని నడిపిస్తాడు. ధైర్యంగా, అద్భుతంగా ఏర్పరిచిన సంఘటనలో తన తండ్రి కోల్పోయిన గాడిదలను వెతుకుతూ సౌలు సమూయేలును కలుస్తాడు. ఈ వ్యక్తినే రాజుగా ఎన్నుకున్నాడని దేవుడు సమూయేలుకు వెల్లడిస్తాడు. మన ప్రకరణం యొక్క పరాకాష్ఠ సమూయేలును రాజుగా అభిషేకించినప్పుడు వస్తుంది. అప్పుడు సమూయేలు ఒక తేలికపాటి ఆలివ్ నూనె సీసా తీసుకుని సౌలు తలపై పోసి అతన్ని ముద్దు పెట్టి ఇలా అన్నాడు: యెహోవా నిన్ను తన స్వాస్థ్యంపై పాలకునిగా అభిషేకించలేదా? 1 సమూయేలు 10:1. ఆ నూనె పవిత్రాత్మను సూచిస్తుంది. ఇది దేవుడు అప్పగించిన కార్యానికి శక్తినిచ్చే సంకేతంగా ఉంటుంది.
తర్వాత సమూయేలు సౌలుకు అతని పిలుపు నిజమని నిర్ధారించేందుకు కొన్ని సంకేతాలను చెబుతాడు. వాటిలో దేవుని ఆత్మతో శక్తివంతమైన సన్నిహిత అనుభవం కూడా ఉంటుంది. అతను సౌలుతో ఇలా అంటాడు, యెహోవా ఆత్మ నీ మీద శక్తివంతంగా వచ్చి నీవు ఆయనతో కలిసి ప్రవచించెదవు. అప్పుడు నీవు ఒక కొత్త వ్యక్తిగా మారిపోతావు. 1 సమూయేలు 10:6. ఈ భాగం మనకు అనేక ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిగా, మనం ఇతరులతో పోల్చుకుంటూ అందరిలా ఉండాలనుకునే ప్రమాదాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. దేవుడు మన కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన పిలుపును నెరవేర్చడం కన్నా వేరేలా ప్రవర్తించడం. ఇశ్రాయేలీలు రాజును కోరిన కారణం ఇతర జనముల్లా ఉండాలన్న వారి కోరికే దేవుడు వారి కోసం ఉద్దేశించిన ప్రత్యేకమైన యోజనపై విశ్వాసం పెట్టకపోవడమే. రెండవది, మనం దేవభక్తి గల స్వభావం మరియు నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను చూస్తాము. సమూయేలు కుమారులు నైతికత లోపించడంతో ప్రజల్లో అసంతృప్తికి తలుపు తెరచింది. ఇది కుటుంబం, సంఘం లేదా సమాజంలో ప్రభావవంతమైన స్థానాల్లో ఉన్న మనందరికీ ఒక హెచ్చరికగా నిలుస్తుంది. మన స్వభావం ముఖ్యమైనది. మూడవది, మనం దేవుని అద్భుతమైన కృపను చూస్తాము. ఆయన ప్రజలు ఆయనకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకోకపోయినా ఆయన వారిని వదిలిపెట్టడు. దానికి బదులుగా వారి ఎంపికల ద్వారానే తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు ఆయన పనిచేస్తాడు. అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేయగలం? 1. మీ చుట్టూ ఉన్నవారికి భిన్నంగా ఉండాల్సి వచ్చినా సరే అన్నిటికంటే ముందుగా దేవుని చిత్తాన్ని అన్వేషించండి. 2. దేవభక్తి గల స్వభావాన్ని పెంపొందించండి. మీ నాయకత్వం మరియు ప్రభావం వల్ల ఇతరులపై పడే ప్రభావాన్ని గుర్తించండి. 3. నిర్ణయాలు తీసుకునేటప్పుడు తక్షణ కోరికలకే కాకుండా దీర్ఘకాలిక పరిణామాలను కూడా పరిగణనలోకి తీసుకోండి. 4. మీరు తప్పు ఎంపికలు చేసినా కూడా దేవుడు మీలోనూ మీ ద్వారా కూడా పనిచేయగలడని నమ్మండి. మరియు 5. నిజమైన నాయకత్వం అనేది మీ అంతరంగాన్ని మార్చే దేవునితో వ్యక్తిగత అనుభవం ద్వారా వస్తుందని గుర్తుంచుకోండి. ఇశ్రాయేలు మొదటి రాజు కథ మనకు గుర్తు చేస్తుంది, దేవుడు మనకు ఎంపిక స్వేచ్ఛను ఇస్తాడు, కానీ ఆయన మార్గాలే ఎప్పుడూ ఉత్తమమైనవి. మీ స్వంత నిర్ణయాల గురించి ఆలోచించండి. మీరు దేవుని యోజనపై విశ్వాసం పెట్టకుండా మీ మార్గానికే పట్టుబడుతున్న ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా? గుర్తుంచుకోండి, మీ జీవితానికి దేవుని మార్గాన్ని తిరిగి ఎంచుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు. మనం ఆయన ఉత్తమ లక్షణాల నుండి దూరమైనప్పటికీ ఆయన ఎల్లప్పుడూ మనతో మరియు మన ద్వారా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఈరోజు ఆయనను విశ్వసించి విధేయత చూపడానికి మీరు ఇష్టపడటం దేవునితో మీ నడకలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు.